श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम्। ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ಸೋಚಿತ ಕರ್ಮಗಳಾಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ ಪೋಗಿ ಯಾಚಿಸದೆ ಖೇಚರವಾಹ ಚರಾಚರ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆಂದು ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ. ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ అనేటటువంటి గ్రంథమును మనము చెప్పుకుంటూ నిన్నటి రోజున పంచభేదయుత ప్రపంచ సుసత్య విరించి ముఖరు బలి వంచకగే సంచల ప్రతిಮೆಯು ಚಂಚಲ ಪ್ರಕೃತಿಲಿ ಸಂಚಿಂತಿಸಿ ಮುದಲಾಂಛನ ಆಗುವುದೇ ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ అనేటటువంటి 5వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు పంచ ಋತುಗಳಲ್ಲಿ ಪಂಚಾಗ್ನಿಗಳಲ್ಲಿ ಪಂಚ ರೂಪವ ತಿಳಿದು ಪಂಚಸು ಸಂಸ್ಕಾರಾಂಚಿತನಾಗಿ ದ್ವಿಪಂಚಕರಣದಲ್ಲಿ ಪಂಚಕನರಿವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. పంచ ಋತುಗಳಲ್ಲಿ పంచ ಋತುవులందు పంచాగ్నిಗಳಲ್ಲಿ పంచ అగ్నులయందు పంచ రూపవ ತಿಳಿದು 5 రూపములను తెలుసుకొని పంచసు సంస్కారాంచితనాగి 5 విధాలుగా సుసంస్కారము కలిగినటువంటి వాడై ద్విపంచకరణದಲ್ಲಿ 5+5 కరణములందు పంచకనరివుదే 5 భగవద్రూపములను తెలియుటయే ఫలవిదు బాಳ್దుదಕ್ಕೆ, ఫలమిది జీవించుటకు. ఇది ప్రతిపదార్థము, తాత్పర్యం. ఇంకా విశేష వివరణ చూస్తే మనము పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మన జీవితం సాగుతూ ఉంటుంది. ఈ జీవితం సాగటము, ఈ జీవన ప్రయాణంలో అనేక మజిలీలను మనము చేరుతూ ఉంటాము, దాటుతూ ఉంటాము. మన ఆయువు గడిచిపోతూ ఉంటుంది. ఒక్కొక్క క్షణము గడిచిన కొద్దీ ఆ ఒక్క క్షణము మన ఆయువు నుండి మైనస్ అవుతూ వస్తుంటుంది, తక్కువ అవుతూ వస్తూ ఉంటుంది. మనము మన రోజు సంకల్పం చెప్తాం. మనం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేత వరాహ వైవస్వతమన్వంతరే అష్టాంశమే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావరియా దక్షిణే తీరే అని మనం అక్కడ చెప్తాం. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇది ఉత్తర భారతదేశం. ఉత్తర దిగ్భాగే గంగా నదీ తీరే అని ఈ స్థలం చెప్తాం. చెబుతూ వ్యావహారిక చాంద్రమానేన శోభననామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే ద్వితీయాం తిథౌ అని ఈరోజు నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ చెబుతూ నేను ప్రాతః సంధ్యావందనమో లేదా సాయం సంధ్యావందనమో
కరిష్యే అని చెప్తున్నా. ఈ తిథి, వారము, మాసము, పక్షము ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని అంటే, ఇవన్నీ కాలనామకుని రూపం, భగవద్రూపము యొక్క పూజ. భగవంతుడు కాలనామకుడై ఉంటూ అఖండంగా ఉంటూ ఉన్నాడు కాలనామక భగవంతుడు. కాలాన్ని మనము ఎలా లెక్కించాలి అని అంటే, ఇంతవరకు ఎవరూ కూడా కాలము ఎప్పుడు పుట్టింది, మొదటి క్షణము, మొదటి గంట, మొదటి సంవత్సరము అని ఎక్కడా లేదు. కాలానికి ఆది అంత్యములు లేనటువంటిది, అనంతమైనటువంటిది, అఖండమైనటువంటిది కాలం. కాబట్టి మనం ఏమనుకుంటూ ఉన్నాము, శాలివాహన శకము, శాలివాహనం అక్కడి నుంచి శకం, అక్కడి నుంచి 1, 2 లెక్కేసుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడు బిఫోర్ క్రైస్తు, ఆఫ్టర్ క్రైస్తు అని 22,000 సంవత్సరాల క్రిందట క్రీస్తు పూర్వము అని చెప్తున్నాం. అంతేగాని 1వ సంవత్సరము, 1వ క్షణము, 1వ గడియ అనేటటువంటిది ఇంతవరకు కాలమునకు లేదు. అది కాలనామక భగవంతుని యొక్క రూపము. ఆ అఖండమైనటువంటి కాలనామకుని మనము ఉపాసన చేయలేక అఖండమైనటువంటి అనంతమైనటువంటి కాలాన్ని మనము అతి అల్పకాలంగా, అతి పెద్ద కాలంగా విభజించుకుంటూ ఉన్నాం. భాగవతంలో 3వ స్కందంలో లవ, త్రుటి, రేణు, త్రిసరేణు అని మనం ఇప్పుడు ఏం సెకండ్ అని చెప్తున్నాం కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే ఇంకా తక్కువ కాలం నుండి ఇక బ్రహ్మ యొక్క ఆయుర్దాయము, ఇలా మనకు ఆ కాలము పెద్ద కాలము అణుకాలంగా మనకు చెప్తూ వస్తున్నాం. అంటే అఖండమైనటువంటి భగవంతుణ్ణి మనము పూజించలేక ఖండఖండాలుగా క్షణము, తర్వాత లవము, నిమిషము, గంటలు ఈ విధంగా వస్తూ వారము, తర్వాత సంవత్సరము చెప్పుకుంటూ వస్తూ తిథివార నక్షత్ర యోగ కరణం పంచాంగము, మనం పంచాంగం అని చెప్తూ ఉన్నాం. ఆ పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగ కరణములు, 27 నక్షత్రాలు, ఈ విధంగా 15 తిథులు, 2 పక్షములు, 30 రోజులు ఒక మాసము, 2 అయనములు ఒక సంవత్సరము, ఈ విధంగా చెప్పుకొని ఆ కాలనామక భగవంతుణ్ణి పూజించటమే ప్రతినిత్యము మనము ఈ పంచాంగమును చెప్పటం సంకల్పంలో ఏమిటి అని అంటే, ఆ అఖండ కాలనామక భగవంతుణ్ణి ఖండఖండాలుగా చెప్పటం. అందుకే మనకు పురంధరదాసుల వారు అన్నారు, సకల గ్రహ బల నీన సరసిజాక్ష తిథివార నక్షత్ర యోగ కరణవు అన్నీ నీవే అని చెప్తున్నారు. అక్కడ దానిని తీసుకుంటూ పంచ ఋతుగళలి 5 ఋతువులందు అని చెప్తూ ఉన్నారు. 5 ఋతువులు అంటే ఏమిటండి? 6 ఋతువులు కదా, 5 ఋతువులను ఎలా చెప్తూ ఉన్నారు? ఏదో ప్రాస కొరకు బాగుండాలని పంచ అని చెప్పి ఒకటి తగ్గించారా జగన్నాథ్ దాసులు అంటే? జగన్నాథ్ దాసులు మహానుభావులు, గొప్ప పండితులు, వాళ్ళు రాశారు అంటే అది శిలాశాసనమే, తప్పు ఉండదు. దానిని మనం అర్థం చేసుకోవాలంతే. పంచ ఋతుగళలి అని అంటే మనకు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరదృతువు, శిశిర ఋతువు, 6 ఋతువులు. అయితే హేమంత ఋతువు, శరత్ ఋతువు రెండూ కూడా ఆ 2 ఋతువులందు సమాన ధర్మం ఉంటుంది కాబట్టి ఒక ఋతువుగా పరిగణించి మొత్తము 5 ఋతువులుగా చెబుతూ ఉన్నారు. 5 ఋతువులందు అంటే అప్పటికేమైంది? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ప్లస్ శరత్ ఒక ఋతువు, శిశిర ఋతువు. ఈ 5 ఋతువులందు మనకు పరమాత్ముణ్ణి 5 రూపముల, పంచరూపముల భగవంతుణ్ణి ధ్యానించాలి. వసంత ఋతువునందు ఏ భగవద్రూపాన్ని ఉపాసన చేయాలి, ధ్యానించాలి అని అంటే, వసంత ఋతువునందు హింకార భగవద్రూపము, గ్రీష్మ ఋతువునందు ప్రస్రావ భగవద్రూపము, వర్ష ఋతువునందు ఉద్గీత నామక భగవంతుణ్ణి, శరదృతువునందు ప్రతిహార భగవద్రూపాన్ని, మళ్ళీ శిశిర ఋతువునందు హేమంత ఋతువు నిధన భగవద్రూపాన్ని, అంటే మొత్తానికి
5 పంచ ఋతుగళలి ఈ 5 ఋతువులందు ఈ 5 భగవద్రూపములను ఉపాసన చేయాలి. అంటే ఇప్పుడు మనము తిథి, వారము, నక్షత్రము చెబుతున్నాము. అయితే మీరు పంచాంగం తీసి చూస్తే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్క అభిమాని దేవత, ఒక భగవద్రూపం ఉంటుంది. అలాగే నక్షత్రాలు, తర్వాత యోగములు, కరణములు అన్నీ కూడా అవన్నీ మనకు గుర్తుపెట్టుకోవడానికి సాధ్యం కావటం లేదు. కానీ ఆ ఒక్క నక్షత్రము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చెప్పినప్పుడు ఆయా అభిమాని దేవతలు, అభిమాని దేవతల అంతర్యామి అయినటువంటి భగవద్రూపములను మనము ధ్యానిస్తూ ఈ సంకల్పం చేసేటప్పుడు ఇది చెప్పటం అనేటటువంటిది కాలనామకుని భగవంతుని పూజ అనేటటువంటి అనుసంధానంతో చేయాలి. మనము చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యము మన మధ్వ సిద్ధాంత ప్రకారము మనం ఏ పని చేసినా పొద్దున లేచినప్పటి నుండి లేచి కళ్ళు తెరిచి పళ్ళు తోముకోవడం మొదలుకొని స్నానము, సంధ్యావందనము, ఆన్నికాదులు, పూజ, భోజనము, మళ్ళీ రాత్రి పండుకోవడం వరకు కూడా అన్నీ అత్యంత శాస్త్రీయంగా భగవంతుణ్ణి ఏ రూపాలలో ఏ విధంగా ఉపాసన చెయ్యాలి. టీటీడీ వాళ్ళు మనం లేచినప్పటి నుంచి కాలకృత్యాలు తీర్చుకోవటం మొదలుకొని రాత్రి పండుకోవడం వరకు ఏ సమయాల్లో ఏ భగవద్రూపాలను ఉపాసన చేయాలని మీకు అందరికీ ఒకవేళ చార్ట్ ఇచ్చినారనుకుంటాను, ఉంది, ఒకసారి నేనే చూశాను. కాబట్టి ఏ పని చేసినా అది లౌకికమైన పనే, భోజనం చేయడము, తినడము, పండుకోవడము, ఏ పని చేసినా అంతర్లీనంగా అక్కడ ఒక భగవద్రూపాన్ని మనం ఉపాసన చేయాలి. మనకు ఈ భగవంతుని స్మరణ అనేటటువంటిది ఏ పని చేసినా అది అంతర్లీనంగా ఆ భగవంతుని స్మరణ అనేటటువంటిది చేసే విధంగా మన సిద్ధాంతము, మన శాస్త్రము అంత బాగా శాస్త్రీయంగా చెబుతూ ఉన్నది. అయితే దానిని మనం బాగా తెలుసుకొని అలవరుచుకొని దాన్ని ప్రతినిత్యము సాధన చేస్తూ వస్తే మనకు తప్పకుండా భగవంతుని స్మరణ ఉంటుంది. అందుకే మధ్వాచార్యుల వారు అంటూ ఉన్నారు, సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషతః. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయందు సదా భగవంతుణ్ణి స్మరించాలి. అలా స్మరించటం చేత సాధన అయి అభ్యాసమై మరణకాలంలో మనకు భగవంతుని స్మరణ తప్పకుండా వస్తుంది, రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనము ఇంతవరకు జీవితంలో చేసినటువంటి సాధనకు సాఫల్యత, సార్థకత ఉంటుంది. అది రావడానికే మనకు ఇన్ని విధాలుగా, ఇన్ని భగవద్రూపాలు, ఇంతమంది దేవతలు, ఈ విధంగా మనలకు ఏ విధంగానైనా వీడు భగవంతుణ్ణి స్మరించేటట్లుగా చేయాలి అనేటానికి పంచ ఋతువులందు ఈ పంచ భగవద్రూపములు, ఈ ఋతువునందు ఈ భగవద్రూపము, పంచ ఋతుగళలి పంచ భగవద్రూపాలను, పంచాగ్నిగళలి 5 అగ్నులు. 5 అగ్నులందు అసలు 5 అగ్నులు ఏవి అనేటటువంటిది మనం మొదట తెలుసుకోవాలి. ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, నావసత్తి అగ్ని, సభ్యంచితి అగ్ని అని ఈ 5 అగ్నులు, పంచాగ్నులు. ఈ పంచాగ్నులందు ఈ పంచాగ్నులు ఎక్కడ ఉన్నాయి? గార్హపత్యం అంటే ఇంట్లోది, ఆహవనీయం అంటే ఇలా మనకు ఒక్కొక్కటి ఉన్నా మన దేహంలోనే 5 అగ్నులు ఉన్నాయి. ఈ పంచాగ్నులు మన దేహంలో ఉన్నాయి. ఏవి? ముఖమునందు ఆహవనీయాగ్ని ఉన్నది, హృదయమునందు గార్హపత్యాగ్ని ఉన్నది, నాభియందు దక్షిణాగ్ని ఉన్నది, తరువాత కుడివైపునందు నావసత్తి అనేటటువంటి అగ్ని ఉన్నది, తరువాత ఎడభాగమునందు సభ్యంచితి అనేటటువంటి అగ్నులున్నాయి. ఈ విధంగా పంచ ఋతువులందు పంచ అగ్నులందు పంచ ఋతుಗಳಲಿ పంచాగ్నిಗಳಲಿ పంచ రూపవ తెలిదు 5 రూపములను తెలిసి, ఈ 5 అని 2 సార్లు చెబుతూ ఉన్నారు. ఈ 5 రూపములు అనంటే దీనిని మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. 5 5 25 మనం ఎక్కాలు నేర్చుకునేటప్పుడు 2 1 2 2 2 4 చెప్తూ 5 5 25, 5 × 5 = 25 అని ఒకటి, 5 + 5 = 10. అలా విధంగా
25 భగవద్రూపములు లేదా 10 భగవద్రూపములు అని భగవద్రూపములను ఈ పంచ ఋతువులందు పంచాగ్నులయందు 25 భగవద్రూపములు లేదా 10 భగవద్రూపములను మనము ఉపాసన చేయాలి, ధ్యానించాలి. ఈ 25 భగవద్రూపములు ఏవి అని అంటే తైత్తిరీయోపనిషత్తు భాష్యంలో చెప్పినట్లుగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ పంచభేదాత్మక ప్రపంచక పంచరూపాత్మకనే దైవక. మనం చెప్పుకున్నట్లుగా ఈ ప్రపంచము పంచ ప్రకృష్టముగా పంచభేదములతో కూడుకున్నది కాబట్టి దీనికి ప్రపంచమని పేరు. ఈ ప్రపంచం యొక్క వ్యాపారాన్ని భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో వాడు సృష్ట్యాది అష్టకార్యాలను చేస్తాడు. పంచరూపములు ఎందుకు కావాలి అంటే ఒక్క రూపంతో చేత కాదని కాదు, వానికొక లీల అంతే. వాడు ఒక ఆటగా క్రీడగా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయ చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి 5 భగవద్రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ. 5 25 మనకు ఎలా 5 అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న, ఇప్పుడు అనిరుద్ధ ప్రద్యుమ్న, అనిరుద్ధ సంకర్షణ, అనిరుద్ధ వాసుదేవ, అనిరుద్ధ నారాయణ. తరువాత ప్రద్యుమ్న అనిరుద్ధ, ప్రద్యుమ్న సంకర్షణ, ప్రద్యుమ్న వాసుదేవ, ప్రద్యుమ్న నారాయణ. సంకర్షణ అనిరుద్ధ, సంకర్షణ ప్రద్యుమ్న, సంకర్షణ వాసుదేవ, సంకర్షణ నారాయణ. ఇలా ప్రతి ఒక్కొక్కటి 2 వేసుకున్నప్పుడు మనకు 25 భగవద్రూపములు అవుతాయి. ఈ 25 భగవద్రూపములను ధ్యానించాలి. ఇక 10 ఎలాగా? 5 + 5 = 10. ఇంకా 25 ఇంకొక 25 రూపాలు ఎలాగా? ఇంకొక రీతిలో ఇంకొక పద్ధతిలో 25 భగవద్రూపాలు ఎలాగా అనంటే మనం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని ఆచమనం చేస్తాం. కేశవ నామాలు 24 కేశవ నామాలు 24 24 ఆ కేశవాది 24 రూపములు ప్లస్ మూల రూపమైనటువంటి నారాయణుడు. ఈ విధంగా 25 భగవద్రూపములు. పంచ రూపవ తెలిదు. ఈ రూపములు తెలియాలి. ఆ రూపములు తెలియాలి అంటే ఆ భగవద్రూపముల జ్ఞానాన్ని పొందాలి. ఒక్క భగవంతుడే మనకు కనబడటంలే. ఒక్క భగవద్రూపమే కనబడనప్పుడు ఇన్నిన్ని భగవద్రూపాలు ఎలా కనబడతాయి అని అంటే అన్ని భగవద్రూపాలు చెప్తే ఒకటైనా కనబడుతుందేమో అని వాళ్లకు ఆశ. మనకి ఏదీ కనబడదు, వినబడదు. కాబట్టి శాస్త్రము చెబుతూ ఉన్నది భగవంతుణ్ణి ఇన్ని విధాలుగా మీకు ఏది కావలిస్తే అదే. పిల్లలకు ఆటబొమ్మలు అన్ని రకాల ఆటబొమ్మలు వేసేసి నీకు ఏది కావలిస్తే అది తీసుకుంటే పిల్లవాడు తనకి ఏది కావలిస్తే అది తీసుకుంటాడో అదేవిధంగా ఇన్ని విధాలైనటువంటి ఇన్ని రీతుల ఉపాసనని ఇచ్చారు. నీకు ఏది ఇష్టమైతే అది తీసుకో. కొందరికి వాసుదేవుడు అంటే ఇష్టం, కొందరికి నారాయణుడు అంటే ఇష్టం, కొందరికి రాముడు అంటే ఇష్టం, కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం. నీ ఇష్టదైవం ఏమంటే రాముడు అంటాడు, ఒకడు నరసింహస్వామి అని అంటాడు. నీవు నరసింహస్వామిని కొలిచినా రాముణ్ణి కొలిచినా ఎవడిని కొలిచినా అంతా వాడే కాబట్టి మనకు పెద్దగా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉపాసన చేయండి అని. ఇక 10 5 + 5 10 భగవద్రూపాలు. పంచ ఋతువులందు పంచరూపములు. మళ్ళీ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 రూపములు. మొత్తానికి 10 భగవద్రూపములు. ఒక భగవంతుణ్ణి ఉపాసన చేస్తే సరిపోతుందా అంటే భగవంతుణ్ణి లక్ష్మీదేవితో సహా ఉపాసన చేయాలి. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఉపాసన చేయకూడదు. భగవంతునితో పాటుగా లక్ష్మీదేవిని ఉపాసన చేయాలి. మాకు లక్ష్మి మాత్రం కావాలి, భగవంతుడు వద్దు అని కేవలం లక్ష్మీ ఫోటో పెట్టి పూజ చేస్తే ఆమె కూడా ఆ పూజను స్వీకరించదు. ఏ భార్య అయినా భర్తను వదిలివేసి భార్యను మాత్రమే పొగిడితే గౌరవిస్తే ఏ నిజమైనటువంటి భార్య దానిని అంగీకరించదు. ఇక లక్ష్మీదేవి కూడా
అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ భగవద్రూపములను మనము ఉపాసన చేసేటప్పుడు లక్ష్మీదేవితో సహా ఉపాసన చేయాలి. ఎలాగా అంటే భగవంతుడు ఏ ఏ రూపములను దాలుస్తాడో, ఏ ఏ అవతారాలను దాలుస్తాడో, లక్ష్మీదేవి కూడా అన్నన్ని అవతారములను రూపములను తీసుకొని భగవంతుని సేవను ఒక్క క్షణమైనా వదలకుండా ఆమె చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె అవిభక్త కుటుంబిని. ఏనుధన్యళో లకుమి ಎಷ್ಟು ಮಾನ್ಯಳೋ ಲಕುಮಿ ಛತ್ರ ಚಾಮರ ವ್ಯಜನ ಪರ್ಯಂಕ ಪಾತ್ರ ರೂಪದಲ್ಲಿ ನಿಂತು ಸೇವಿಸುತಿಗಳು. భగవంతుడు అనిరుద్ధ రూపాన్ని దాలిస్తే లక్ష్మీదేవి శాంత రూపాన్ని దాలుస్తుంది, శాంత అనిరుద్ధుడు. భగవంతుడు ప్రద్యుమ్న రూపాన్ని దాలిస్తే లక్ష్మీదేవి కృతినామకురాలవుతుంది, కృతిపతి అనిరుద్ధుడు. భగవంతుడు సంకర్షణుడైతే లక్ష్మీదేవి జయా అవుతుంది, జయాపతి సంకర్షణుడు. భగవంతుడు వాసుదేవుడైతే లక్ష్మీదేవి మాయా అవుతుంది, మాయావాసుదేవుడు. నారాయణుడైతే లక్ష్మీదేవి అవుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవితో చేరుకొని ఆ దంపతులను ఇద్దరిని, ఆ భగవద్రూపాలను మనం ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇక పంచాగ్నులు ఒకటి చెప్పుకున్నాం, ఆహవాగ్ని, గార్హపత్యాగ్నిని. పంచాగ్నులు ఇంకొక విధంగా ఛాందోగ్యోపనిషత్తునందు చెబుతూ ఉన్నారు. ఛాందోగ్యోపనిషత్తునందు 5 అగ్నులు, మనకు హరికథామృత సారంలో పంచమహాయజ్ఞ సంధి అని ఉన్నది. ఈ ఈ అగ్నులు, ఈ 5 అగ్నులు మనకు ఛాందోగ్యోపనిషత్తు వస్తుంది. అంటే జీవుడు ఎలా తల్లి గర్భంలో వచ్చి ఈ భూమి మీదికి వస్తాడు అనేటటువంటి జీవుని ప్రయాణాన్ని చెప్పేటటువంటిది ఈ 5 అగ్నులు. ఆకాశాగ్ని, ద్యు అగ్ని, పర్జన్యాగ్ని వాన, పృథ్వీ అగ్ని భూమి, తర్వాత పురుషాగ్ని స్త్రీ, యోషాగ్ని, యోష అంటే స్త్రీ, యోషాగ్ని. ఈ 5 అగ్నులందు కూడా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ పంచ భగవద్రూపములను ధ్యానించాలి. ఇక్కడ జీవుడు ఈ 5 అగ్నులందు ప్రవేశించి ఈ భూమి మీదికి వస్తాడు. ఎలాగా అనంటే మనకు గరుడ పురాణం చెబుతుంది, జీవుడు ఈ స్థూల దేహాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం పోయిన వెంటనే ప్రాణం పోయేటప్పుడు 2 యమభటులు వచ్చి కూర్చొని ఉంటారు అక్కడ. భయంకరంగా ఉంటారు, వాళ్ళని చూస్తే చాలు అన్నీ అయిపోతాయి. అందుకే చనిపోయేటప్పుడు చూడండి, సామాన్యంగా అన్నీ పరుపులు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే యమభటులు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు, యమపాశం పెట్టుకొని వీడిని తీసుకెళ్ళడానికి. వాళ్ళు తీసుకొని ఇక్కడ నుండి దాదాపు భూలోకం నుండి యమలోకానికి దాదాపు 10 లక్షల మైళ్ళ దూరం ఉన్నది. దానిని ఒక్క ముహూర్తంలో 2 ముహూర్తాల్లో తీసుకొని వెళ్ళిపోతారు. వాడిని యమపాశం వేసి ఎలా వెళతారు, వీడు రానంటూ ఉంటాడు, వాళ్ళు వదలరు. యమభటరిగే కించిత్తు దయవిల్ల, కాబట్టి వాళ్ళకి ఏం దయాదాక్షిణ్యాలు ఉండదు. యముని ఆజ్ఞను పాలించటమే. కుక్కను ఈడ్చుకొని వెళ్ళినట్టుగా ధర ఈడ్చుకు వెళ్తారు. ఇన్ని లక్షల మైళ్ళను కనికరం లేకుండా ఈడ్చుకెళ్ళి అక్కడ యముని దగ్గర అటెండెన్స్ వేయించేసి మళ్ళీ తర్వాత పిలుచుకొని వస్తారు. ఆ జీవుడు ఆ దేహంలోకి పోవాలని వాడు ఇది నా దేహముని అల్లాడుతూ ఉంటాడు. వాళ్ళు పాశాన్ని వేసి లోపలికి వాడు పోకుండా ఆపుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ దేహము మీద జీవునికి ఎప్పుడు మమకారం పోతుంది అని అంటే, ఆ దహన సంస్కారం చేసేటప్పుడు కపాలం పగిలిపోతుంది. అంతవరకు వానికి ఆ దేహం మీద వ్యామోహం ఉంటుంది. కపాలం పగిలిపోయిన తర్వాత ఆ దేహం మీద అభిమానం పోతుంది. మళ్ళీ వాణ్ణి యమలోకానికి తీసుకెళ్తారు. 1 సంవత్సర కాలం, ఒక్క ముహూర్తంలో అత్యంత పాపం చేసినటువంటి వాళ్ళను 1 ముహూర్తం అంటే 48 నిమిషాల్లో అన్ని లక్షల మైళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. కొద్దిగా పాపం తక్కువ చేసిన వాళ్ళకి కన్సెషన్ 42 ముహూర్తములు, 48 × 48 2 నిమిషాలు, 2 ముహూర్తాలు తీసుకెళ్తారు. ఇక ఈ ధన సంస్కారం అయిన తరువాత, ఈ దశదిన కర్మలైన తరువాత
ఊనమాసికము, మాసికము, 12 మాసికాలు, మళ్ళీ ఊషన్ మాసికము, ఊనాబ్దికము, ఇవన్నీ చేరితే మొత్తము 16 శ్రాద్ధములు చేస్తాడు. ఆ 16 శ్రాద్ధములకు ఇక్కడ నుండి భూలోకము నుండి యమలోకానికి వెళ్ళడానికి ఒక్కొక్క పట్టణం ఉంటుంది. 16 పట్టణములు, 16 మాసికలు. ఆ ఒక్కొక్క మాసికమునందు ఇక్కడ కర్తృవు పెట్టేటటువంటి పిండాన్ని అన్నంగా స్వీకరిస్తాడు. స్వీకరించి అక్కడ వెళ్ళి 1 సంవత్సరం అయిన తరువాత అప్పుడు యముడు ఏం చేస్తాడంట, వీడు పాపం చేశాడు, ఏం చేశాడు, వీని పాపానికి తగినటువంటి శిక్షలు వేసి, పాపి జీవి అయితే పాపము ఎక్కువ చేసుంటే వాడేమవుతాడు, పాపుల కడుపునందు పుడతాడు, అత్యంత నీచ యోనుల యందు పుడతాడు. అత్యంత పాపి అయితే మళ్ళీ పంది ఇటువంటి యోనులలో పుట్టి కొద్దిగా పాపం పోయిన తరువాత పుణ్యప్రభావం చేత మళ్ళీ మనుషులలో కూడా నీచయోనులందు పుడుతూ వస్తాడు. అదే పుణ్యవంతులైతే అంటే వాడు పాపశేషముతో కిందికి వస్తాడు పాపి. పుణ్యవంతుడు పుణ్యశేషంతో ఇక్కడికి మళ్ళీ వచ్చి మంచి వంశంలో మంచి సజ్జనుల సాత్వికుల కడుపులో పుడతాడు. ఇది ఆ జీవుడు పుట్టడము రావడము అనేటటువంటిది, దేహాన్ని కోల్పోవడము దేహాన్ని పొందడము అనేటటువంటి క్రియ. అయితే ఈ వచ్చేటప్పుడు ఎలా వస్తాడు, నేరుగా యమలోకం నుండి భూలోకానికి వస్తాడంటే రాడు. ఈ 5 అగ్నులను దాటుకొని 5 అగ్నుల ద్వారా వాడు ఈ భూమి మీదకి వస్తాడు. అదే అంటూ ఉన్నారు, ఆ ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది. ఆకాశాగ్ని, ఆ జీవుడు ఆకాశానికి వచ్చి అక్కడ నుండి వాన పడుతూ ఉన్నప్పుడు ఆ జీవుడు వాన బిందువులలో వస్తాడు. బిందువులలో వచ్చి భూమికి చేరుతాడు, పృథివీ అగ్నికి చేరుతాడు. ఆ అగ్ని యందు భూమిలో చేరినప్పుడు పంట పెరుగుతుంది. ఆ పంటలో ఒక గింజలో వాడు చేరుతాడు. చేరి తరువాత ఆ అన్నం తినేటప్పుడు ఎవనికి కొడుకుగా పుట్టాలి అనేటటువంటిది భగవంతుడు సంకల్పించుంటాడు. వాడు ఆ ధాన్యపు గింజలో ఉంటాడు జీవుడు. ఆ ధాన్యపు గింజ ఫలానా వాడి కొడుకుగానో కూతురుగానో పుట్టాలి అని భగవంతుని సంకల్పానుసారంగా మన ప్రయత్నం లేకుండా ఆ గింజలో ఉన్నటువంటి ఏ గింజలో జీవుడు ఉంటాడో ఆ ధాన్యాన్ని పురుషుడు తింటాడు, పురుషుని యందు ప్రవేశిస్తాడు. పురుషుని వీర్యంలో వచ్చి తర్వాత ఏ స్త్రీలో అతడు గర్భంలో జనించాలి అంటే ఆ స్త్రీతో వీడు రమించినప్పుడు ఆ స్త్రీ యోని యందు ప్రవేశించి శుక్లశోణిత సంబంధంతో అక్కడ ఏర్పడి మాసానికి ఆ అవయవాన్ని పెరిగి 9 మాసాలకు పూర్ణంగా శిశువై 10వ మాసంలో ఆ ప్రసూతిక వాయువు చేత తన్నబడి బయటికి వచ్చి భూమి మీదకి వస్తాడు. ఇది ఈ 5 అగ్నులను దాటుకుంటూ జీవుడనేటటువంటి వాడు ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ప్రక్రియ. పుణ్యవంతుడైతే వాని జననము, పాపి గరుడ పురాణంలో విస్తారంగా వస్తుంది. ఇక్కడ పాపి అయితే వాడు అపవిత్రమైనటువంటి కాలంలో అపవిత్రమైనటువంటి స్త్రీ పురుషుల కడుపులో జన్మిస్తాడు. అపవిత్రమైన కాలం అంటే ఎప్పుడైతే స్త్రీ రజస్వల అయి ఉంటుందో ఆ రజస్వల అయిన కాలంలో స్త్రీ పురుషులు సంగమించినప్పుడు వాడు ప్రవేశిస్తాడు స్త్రీ యోని యందు. అలా అయితే పుణ్యవంతులైతే ఒక మంచి ఇంటిలో పవిత్ర కాలంలో పవిత్రమైనటువంటి దంపతుల గర్భం నుండి వాడు బయటికి వస్తాడు. ఈ విధంగా మనిషి జీవి ఈ దేహాన్ని పొందటము, ఈ భూమికి రావటము ఇది జరుగుతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అని. కాబట్టి ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ రావడమే కష్టము. ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు అందుకే అన్నారు, సాధన శరీర విదు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు. కాబట్టి ఈ సాధన శరీరం రావాలి అంటే ఏసుకాయంಗಳ కళదు 84 లక్ష యోనిಗಳು దాటి ಬಂದ ఈ శరీర. ఇటువంటి దుర్లభమైన మనుష్య జన్మ వచ్చినది. మనుష్య జన్మ వచ్చి అందులో బ్రాహ్మణుడిగా అందులోనూ మతానుయాయిగా పుట్టినప్పుడు మనము ఒక్క క్షణకాలమైనా వ్యర్థం చేసుకోకుండా మనము ఏ పని చేస్తూ ఉన్నా ఆ భగవంతుణ్ణి స్మరించటమే మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సాధన. కాలము సార్థకం చేసుకోవడమవుతుంది.
దానినే పంಚ ಋತುಗಳಲ್ಲಿ పంచాగ్నిಗಳಲ್ಲಿ పంచ రూపవ ತಿಳಿದು. ఈ విధంగా ఆ భగవంతుని రూపములను తెలిసి ధ్యానించుటయే. అందుకే చెప్తున్నారు, పంచాగ్ని విన్నామ భవేత్ సయాతి పరమాం గతిం. ఎవడైతే ఈ పంచాగ్నుల వివరాన్ని తెలుసుకుంటాడో వాడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇది నిశ్చయము, సత్యము. ఈ ఉపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తునందు చెప్పినటువంటి ఈ విషయాన్నే జగన్నాథదాసుల వారు ఇంత చిన్న పద్యంలో చెబుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్నాథదాసులు మనం మొదటే చెప్పుకున్నట్లుగా అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు. కాబట్టి వారు ఇంత ఉపనిషత్తునందు చెప్పినటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఇక మనం ఇంతవరకు చెప్తున్న 5 ఋతువులందు 5 అగ్నులందు పంచ భగవద్ రూపములను తెలిసి ధ్యానించి